ధరణి భూభారతి డిజిటల్ ఫ్రాడ్ నిందితులను కూడా వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మంది అరెస్ట్ చేయగా మరో 9 మంది నిందితులు పరారులో ఉన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ల ద్వారా 3,90,00,000 రూపాయలు కొల్లగొట్టారు వీరు. ఇక ప్రధాన నిందితులు భువనగిరిలో ఆన్లైన్ సర్వీసెస్ నిర్వాహకులు పసునూరి బసవరాజు, జిల్లా పాండులుగా గుర్తించారు పోలీసులు. జనగామ, యాదాద్రి జిల్లాలో 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్ జరిగినట్టుగా పోలీసులు తెలియజేశారు. పోలీస్ స్టేషన్లోని ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన భూభారతి పోర్టల్లోని అప్లై చేస్తున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత అది ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో, అంటే అది స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, అవి వాళ్ళు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంకి గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేరట్లేదని సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది. సో దాని తర్వాత అది ఒకటి ఎఫ్ఐఆర్ మన జనగామ పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది. సో అది బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ, అట్లాగే సైబర్ క్రైమ్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది.